Hey guys, welcome back to our channel SSK Crazy Reviews. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకుంటే రిలీజ్ అవుతుంది అఖండ 2 ఏదైతే #BB4 ఉందో అండ్ బాలయ్య బోయపాటి కాంబినేషన్ వస్తున్నట్టు ఫోర్త్ మూవీ. ప్రీవియస్లీ సింహ గానండి, లెజెండ్ గానండి, అఖండ గాని ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యాయో మనందరికీ బాగా తెలుసు. అండ్ వీళ్ళకి కాంబినేషన్ వస్తున్నట్టు ఫోర్త్ మూవీ అఖండ 2 అండ్ అఖండ తాండవం కూడా అయినా అంటున్నారు. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించినట్టు ఎప్పుడు వస్తుంది అబ్బాయి అని టైం పెట్టడం కారణం ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇంకా ఒక్కటి కూడా రాలేదు భయ్య. అండ్ రిలీజ్ అయినటువంటి జస్ట్ టీజర్ ఏదైతే ఉందో ఆ ఒక్కటే తప్ప మూవీ నుంచి ఒక ఫస్ట్ సింగిల్ కూడా అయితే రిలీజ్ అవ్వలేదు. బట్ మూవీ అనేది మనకి సెప్టెంబర్ 25th రిలీజ్ చేస్తున్నట్టయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. బట్ ఆల్రెడీ చూసినట్లయితే వీళ్ళు ఇచ్చిన డేట్కి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా రాలేదు. ఇంకా కంప్లీట్లీ ఈ గ్యాప్లో అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి రాలేదంటే ఈ మూవీ అనేది పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి అయితే ఇప్పుడైతే ఆడియన్స్ అయితే వాటిలో సమ్ సెంటెన్సెస్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ వైజ్ చూసినట్లయితే చాలా అంటే చాలా ఉంది. ఇటువంటి ఏ మూవీ చూసుకున్నటువంటి అప్డేట్స్ వైజ్ చూస్తున్నా కానివ్వండి ఈ మూవీ అనేది కొంచెం డీ గ్రోత్లో అయితే ఉంది. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీలో మనకి బాలయ్య బాబు గారు అండ్ అలాగే ఆది పిని శెట్టి గారు మంచి క్యామియోస్ అయితే చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీలో నాని గారు కూడా ఉన్నట్టయితే ఒక రూమర్ అయితే వినబడుతుంది. సో అది మనకి ఇంకా కన్ఫర్మ్ అయితే వెళ్ళదు. ఈ మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఒక అఘోర అసెంబ్లీకి వెళ్ళి తను మంచి చేయాలనుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పే కాన్సెప్ట్ అయితే మెయిన్ కీ రోల్గా అయితే స్టోరీ లైన్ సెంటెన్స్గా తీసుకుని ఈ మూవీని అయితే నరేట్ చేయడం జరిగిందంట బోయపాటి గారు అయితే. సో ఓవరాల్ చూసినట్లయితే మన బాలయ్య బాబు గారిని ఆన్ స్క్రీన్ చూడడానికి ఇంకొంచెం టైం పట్టేటట్టు అయితే ఉంది. సో ఈ మూవీ మనకి రిలీజ్ అయ్యే అప్డేట్స్ని బట్టి అయితే మన మూవీ అనేది అంచనా వేయచ్చు. ఓవరాల్ చూసినట్లయితే ఇప్పుడైతే మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అనేది మనకి రిలీజ్ అవ్వలేదు. బట్ రూమర్స్ అనేవి చాలా అంటే చాలా రిలీజ్ అవుతున్నాయి. సో వాటిలో 3 రూమర్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి చెప్పుకుందాం. సో ఫస్ట్ రూమర్ వచ్చేసరికి ఈ మూవీ VFX మీద అయితే ఎక్కువ వర్క్ అయితే పెట్టడం అయితే జరిగిందంట. సో ఓవరాల్ ఈ VFX ఈ మూవీలో ఏదైతే ఆ మంచు కొండలు ఉందో అండ్ అలాగే మన కూడా కొన్ని పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి కొన్ని సీన్స్ కూడా రిప్రజెంట్ అవుతాయంట. సో ఆ సీన్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందంట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైట్ సీక్వెన్స్ బాలయ్య బాబు గారిని ఇప్పటిదాకా త్రిశూలంతో ఫైట్ చేసే సీన్స్ అయితే మనం చూడలేదు. ఇప్పుడు త్రిశూలంతో ఫైట్ చేసే సీన్స్ని భారీ బడ్జెట్ అంటే కంప్లీట్లీ ఒక చాలా మంది క్యారెక్టర్స్ అయితే డిజైన్ చేయడం జరుగుతుందంట. సో ఇది కూడా ఆన్ స్క్రీన్ మీరు చూసినప్పుడు చాలా అంటే చాలా ఆడియన్స్ అనేది మిస్మరైజ్ అవుతారు. సో కంప్లీట్లీ ఆ తాండవం ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ మీద కనబడుతుందని చెప్పి మూవీ టీమ్ అయితే చెప్తున్నారు. సో ఇంకా థర్డ్ అప్డేట్స్ చూసినట్లయితే ఈ మూవీలో సాంగ్స్ ఏ మాత్రం తగ్గేటట్టు BGM అయితే లేదు. తమన్ గారు బీట్ పగిలిపెట్టేటైతే కంప్లీట్లీ మళ్ళీ థియేటర్ని బ్లాస్ట్ చేసేటట్టయితే BGM అయితే ఉండబోతుందని చెప్తే ఒక రూమర్ వినబడుతుంది. సో ఈ 3 రూమర్స్ చూసినట్లయితే కంప్లీట్లీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్కి వెళ్తున్నాయి. బట్ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి అంటున్నారు. సో మీరేమనుకున్నారు, ఈ మూవీ ఈ ఇయర్లో వస్తేనే కొంచెం హైప్ ఉంటుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకొస్తే ఇంకా బెటర్ హైప్ అయితే ఉంటుంది? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేస్తే నేను మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.